తెలుగు ట్రివియాకి స్వాగతం. విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు 1989 సంవత్సరం అక్టోబర్ నెల చందమామ సంచికలోని సూరసేనుడి కథ అనే కథను గురించి విందాము. కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భయంకరమైన వాతావరణంలో ఇతరుల కోసం నువ్వు పడుతున్న శ్రమ మరొకరికి సాధ్యమయ్యేది కాదు. అయితే తమ అవసరం తీరిన తరువాత నిన్ను ఈ పనికి పురిగొల్పిన వాళ్ళు తగినంతగా నిన్ను గౌరవిస్తారా అన్న అనుమానం కలుగుతున్నది. ఒక దేశానికి అధిపతి, మంచి పండితుడు అయి ఉండి కూడా సూరసేనుడు అనే రాజు తనకు సహాయం చేసిన వ్యక్తి పట్ల అక్రమంగా ప్రవర్తించిన వైనం ఈ సందర్భంలో నువ్వు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతడి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గాంధార దేశాన్ని సూరసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మంచి పరిపాలనా దక్షుడే కాక గొప్ప పండితుడు, కళాపోషకుడు కూడా. ఆయనకు చిత్రలేఖనమన్నా నాట్యమన్నా విపరీతమైన అభిమానం. ఆయన ఆస్థానంలో కవులతో పాటు చిత్రకారులు, నర్తకులు కూడా ఉండేవారు. కానీ సూరసేనుడికి వారి కళా నైపుణ్యం పరిపూర్ణమైన తృప్తిని ఇచ్చేది కాదు. ఒకసారి సూరసేనుడు నిండు సభలో ఉండగా కొందరు భటులు జీర్ణ వస్త్రాలతో, తైల సంస్కారం లేని జుట్టుతో దీనంగా ఉన్న ఒక యువతిని తీసుకువచ్చి రాజు ఎదుట నిలబెట్టి, మహారాజా, ఈమె స్వర్ణముఖి నదిలో కొట్టుకు వస్తూ మాకు కనిపించింది. వెంటనే రక్షించి బంధువుల వద్దకు చేరుద్దామని వివరాలు అడిగాము. ఎంతగా ప్రశ్నించినా కంటికి మంటికి ఏకధారగా విలపిస్తుందే కానీ పెదవి విప్పడం లేదు అని చెప్పారు. రాజు ఆమెను తేరిపార చూసి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే అంతటి దీనస్థితిలో కూడా ఆమె సౌందర్యం బురదలోని పద్మంలా ప్రకాశిస్తున్నది. సూరసేనుడు ఆమె కేసి జాలిగా చూస్తూ, ఎవరమ్మా నువ్వు, నదిలో ఎలా పడ్డావు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే ఆ యువతి చేతుల్లో ముఖం దాచుకుని భోరుమన్నది. సూరసేనుడు ఒక్క క్షణం ఆలోచించి, సరే, ప్రస్తుతానికి ఈమెను మహారాణి అంతఃపురానికి తీసుకువెళ్ళి అప్పచెప్పండి అన్నాడు. ఆ సాయంత్రం సూరసేనుడు మహారాణి లీలావతిని చూడబోయి, ఏం దేవి, ఉదయం నేను పంపించిన స్త్రీ ఏమైనా కోలుకున్నదా, వివరాలేమైనా తెలిసాయా అని అడిగాడు. లేదు ప్రభు, నేను ఎంతగానో ప్రయత్నించిన మీదట ఆమె తన పేరు మల్లిక అని, తానొక దురదృష్టవంతురాలినని మాత్రం చెప్పింది. తనను గురించిన వివరాలేవి ప్రస్తుతం అడగవద్దని ప్రార్థించింది. అయితే ఇంతకు ముందొక విషయం మాత్రం తెలిసింది. ఆమె సామాన్యురాలు కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాటిలేని కళాకారిణి అంటూ రాణి చెలికత్తెకు సైగ చేసింది. చెలికత్తె వెంటనే ఒక చిత్రాన్ని తీసుకువచ్చి రాజుకు అందించింది. సూరసేనుడు ఆ చిత్రాన్ని చూస్తూనే దిగ్భ్రాంతి చెందాడు. ఆ చిత్రం మల్లికదే. ఉదయం సభలో ఎంతటి దీనస్థితిలో కనిపించిందో అంత దీనంగానూ చిత్రించబడింది. సూరసేనుడు ఆశ్చర్యంగా, చిత్రలేఖనం అపూర్వం, ఎవరు చిత్రించారు అని ప్రశ్నించాడు. లీలావతి చిరునవ్వుతో, ఆ చిత్రంలో ఉన్న యువతే ఆ చిత్రాన్ని లిఖించిన చిత్రకారిణి అని చెప్పింది. ఏమిటి, మల్లికే దీన్ని స్వయంగా చిత్రించిందా అన్నాడు. అవును, మల్లిక తనకు చిత్రలేఖనంతో పాటు నాట్యం కూడా తెలుసునన్నది. మీరు పరీక్షించి సంతృప్తి చెందితే మన కొలువులో ఉండిపోతానని చెప్పింది. మీరు వచ్చిన తర్వాత నాట్యాన్ని ప్రదర్శిస్తానన్నది అని చెప్పింది లీలావతి. అయితే ఆమె నాట్యంలో ఏపాటి సమర్థురాలో చూడాలని ఉన్నది అన్నాడు సూరసేనుడు. కొద్దిసేపటి తరువాత లీలావతి చెలికత్తె నర్తకి వేషంలో ఉన్న మల్లికను అక్కడికి తీసుకువచ్చింది. సాలంకృత అయి ఉన్న ఆమెను చూసి సూరసేనుడు ముగ్ధుడైపోయాడు. లీలావతి భర్తను, నృత్యం ప్రారంభించమంటారా ప్రభు అని అడిగింది. సూరసేనుడు ప్రారంభించమన్నట్లుగా తల ఊపాడు. వెంటనే మల్లిక రాజదంపతులకు వినయంగా వంగి నమస్కరించి నాట్యం ప్రారంభించింది. నాట్యం పూర్తి కాగానే సూరసేనుడు చప్పట్లు కొడుతూ, శభాష్ మల్లిక, నువ్వు మల్లికవు కాదు, మయూర కన్యవు. నా కళాతృష్ణ,
గమనించి, నటరాజు నాకు ప్రసాదించిన కళాభినేత్రివి. నీ రాకతో నా కొలువులో ఒక పెద్ద లోటు తీరింది అన్నాడు. మల్లిక ఆనందంగా రాజదంపతులకు తన కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది. సూరసేనుడు అక్కడి నుంచి తిన్నగా రహస్యాలోచన మందిరానికి వెళ్ళి మంత్రి కేశవ భట్టుకు కబురు పంపాడు. అతడు రాగానే సూరసేనుడు మల్లికను గురించి వివరంగా చెప్పి ఆమెను ఆస్థాన నర్తకిగా నియమించినట్లు చెప్పాడు. అంతా విన్న కేశవ భట్టు ఆందోళనగా, ఎంత పనిచేశారు ప్రభు! సౌందర్యవతి, నేర్పరి అయిన స్త్రీని ప్రజా ప్రాముఖ్యం గల అటువంటి పదవిలో పూర్తి వివరాలు తెలుసుకోకుండా నియమించడం మంచిది కాదు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఆమెకు కేవలం ఆశ్రయం మాత్రం కల్పించి కొలువులో స్థానం ఇవ్వడానికి వీలు లేదని చెప్పండి అన్నాడు. అలా కాదు, ఆమెకు కొలువులో స్థానం ఇవ్వడానికే నిశ్చయించాను అన్నాడు సూరసేనుడు. కేశవ భట్టు ఆశ్చర్యంగా చూశాడు. అది గమనించిన సూరసేనుడు, నేను మొదట వాగ్దానం ఇవ్వడమే పొరపాటైందని నేను అంగీకరిస్తున్నాను. కానీ పునరాలోచిస్తే వాగ్దానాన్ని నిలబెట్టుకోవడమే మంచిదనిపిస్తున్నది. మనం అనుమానిస్తున్నట్లు ఆమె ఏ దేశపు గూఢచారినో కావచ్చు. ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉందాం అన్నాడు. కేశవ భట్టుకు రాజువాదన అంతగా నచ్చలేదు. అందువల్ల ఆయన మౌనంగా తన అంగీకారాన్ని తెలియజేశాడు. మల్లిక గాంధార దేశపు ఆస్థాన నర్తకిగా నియమించబడింది. ఆమె చిత్రించిన చిత్రాలు రాజభవనాన్ని అలంకరించాయి. సామాన్య పౌరుడి దగ్గర నుంచి ముఖ్య రాజోద్యోగి వరకు మల్లిక సౌందర్యానికి, నృత్యానికి జేజేలు పలకసాగారు. క్రమంగా మల్లిక ఆశ్రిత జనం ఎక్కువైంది. అందరికంటే ఎక్కువగా మల్లిక నాట్యాన్ని, చిత్రకళా నైపుణ్యాన్ని అభిమానిస్తున్న సూరసేనుడు రాజుగా తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. మల్లికను ఒక కంట కనిపెట్టి ఉండేందుకు చారులను నియమించాడు. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమైంది సూరసేనుడి స్థితి. మల్లిక గాంధార దేశానికి పొరుగున ఉన్న కళింగ దేశపు గూఢచారి అని రుజువై సూరసేనుడు ఆమెను ఆస్థానం నుంచి తొలగించే నాటికి హఠాత్తుగా కళింగ సైన్యాలు గాంధారం మీదకి విరుచుకుపడ్డాయి. యుద్ధానికి సిద్ధంగా లేని గాంధార కళింగరాజు వికర్ణుడి వశమైంది. రాణి లీలావతిని ఆమె చెలికెత్తలు కొందరు సైనికులు కలిసి రాజభవనం నుంచి ఉన్న రహస్య మార్గం గుండా తీసుకుపోయి కొన్ని రోజుల తరువాత ఆమె తండ్రి గారైన చంపకరాజు వద్దకు చేర్చారు. ఓడిన సైన్యం నుంచి వేరుపడి సరిహద్దుల కావలనున్న బిల్లరాజు సాయం కోసం వెళుతున్న సూరసేనుడికి కాలిబాట పక్కన ఒక జ్యోతిష్కుడు కనిపించాడు. అతడి చుట్టూ చాలామంది మూగి ఉన్నారు. సూరసేనుడు కూడా అప్రయత్నంగానే అటు వెళ్ళి జోస్యగాడికి తన చేయి చూపించాడు. జోస్యగాడు ఆయన చేయి చూస్తూనే, ఆహా, మహారాజయోగం గల చెయ్యి. తప్పు చేశానని బాధపడుతున్నావు, కానీ దురదృష్టమే అదృష్టమవుతుంది. నీకు అంతా శుభమే జరుగుతుంది అన్నాడు. అప్పటి వరకు పొరపాటు చేసి రాజ్యం పోగొట్టుకున్నానని బాధపడుతున్న సూరసేనుడికి జోస్యగాడి మాటలు నూతనోత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. ఆయన అక్కడి నుంచి వెళ్ళబోతుండగా జోస్యగాడు ఒక రైతు యువకుడి చేయి చూస్తూ, ఆహా, చక్రవర్తులను తోసిరాజనే హస్తం. ఇప్పుడు పేదరికంలో ఉన్నానని బాధపడుతున్నావు, కానీ త్వరలోనే ఇంద్రభోగాలు అనుభవిస్తావు అన్నాడు. ఈ మాటలు విన్న సూరసేనుడు నవ్వుకుని బిల్లరాజన్న ప్రాంతం కేసి ప్రయాణం సాగించాడు. కొద్ది రోజులకు సూరసేనుడి మామ అయిన చంపకరాజు కళింగ మీదకి బిల్లరాజు సహాయంతో సూరసేనుడు తన దేశాన్ని ఆక్రమించిన వికర్ణుడి మీదకు దండెత్తిపోయి 2 దేశాలను ఆక్రమించుకున్నాడు. తిరిగి రాజైన వెంటనే సూరసేనుడు మల్లికను పిలిపించి, మల్లిక, కళింగరాజ్యం కూడా మా స్వాధీనమైన విషయం తెలిసిందా అంటూ కటువుగా ప్రశ్నించాడు. మల్లిక తెలిసిందన్నట్లుగా తల ఊపింది. అయితే ఇంకొక విషయం కూడా తెలుసుకో. నువ్వు సూరసేనుడి ఆస్థాన నర్తకివి, కేవలం నర్తకివి మాత్రమే, అర్థమైందా అని అడిగాడు సూరసేనుడు. ఎలాంటి శిక్ష పడుతుందో అని భయపడుతున్న మల్లిక సూరసేనుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత సూరసేనుడు తాను జోస్యం చెప్పించుకున్న జోస్యగారిని పిలిపించి, ఈనాటి నుంచి నువ్వు జోస్యం చెప్పేందుకు వీలు లేదు, నిన్ను మా భటుడిగా నియమిస్తున్నాను అన్నాడు. అంతేకాక దేశంలో ఎవ్వరూ చిలక జోస్యం, హాస్య సాముద్రికం వంటి వాటిని వృత్తులుగా స్వీకరించరాదని, వాటిని శాస్త్రాలుగా మాత్రమే పరిగణించాలని శాసనం చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా,
సూరసేనుడి ప్రవర్తన ధర్మవిరుద్ధంగా లేదా? తనను మోసగించిన మల్లికను తిరిగి అందలం ఎక్కించి తనలో నూతనోత్తేజాన్ని కలిగించిన జోస్యగాణ్ణి ఆ వృత్తి నుంచి తప్పించాడు. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సూరసేనుడి ప్రవర్తనలో ధర్మవిరుద్ధమైనదేదీ లేదు. జోస్యగాడికి శాస్త్ర పరిజ్ఞానం ఏమీ లేదని అతడు రైతు యువకుడికి చెప్పిన మాటల ద్వారా ఆయన గ్రహించాడు. ఇటువంటి వాళ్లు చెప్పే జోస్యం ప్రజల మానసిక స్థితికి హాని కలిగిస్తుంది. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకే రాజు జ్యోతిష్ శాస్త్రాన్ని బాట పక్కన పరవడాన్ని నిరోధించాడు. జోస్యగాడు నిర్భాగ్యుడు కాకుండా వాడికి తన కొలువులో ఉద్యోగం ఇచ్చాడు. ఇక మల్లిక సంగతి, వ్యక్తిగా ఆమె అపురూప కళాకారిణి. రాజు కళాప్రియుడు. మల్లికను గూఢచారిణిగా ఉపయోగించుకున్న రాజు సింహాసనాన్ని కోల్పోయాడు. అంటే ఇప్పుడు మల్లిక వీరుడి చేతిలో లేని ఆయుధం. అది తళతళ మెరవగలదే కానీ తనంతట తాను ఎవరి శిరస్సును ఖండించలేదు. అందువల్లనే సూరసేనుడు ఆమెకున్న కళా ప్రావీణ్యాన్ని తన దేశానికి స్వంతం చేసుకుని మంచి విఘ్నత చూపించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే, ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే వీడియోను లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.